జోహార్ అమర సైనికులకు జోహార్ అమర సైనికులకు జై జవాన్ జై జవాన్ జోహార్ అమర సైనికులకు జోహార్ అమర సైనికులకు జై జవాన్ జై జవాన్ జోహార్ వీర సైనికులకు జోహార్ వీర సైనికులకు ముందుగా 14 ఫిబ్రవరి 2019 జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిల చేతిలో వీర మరణం చెందినటువంటి భారత జాతి కొరకు భారతదేశం కొరకు కొట్లాడేటటువంటి వీర సైనికులు ఆ రోజు ఉగ్రవాది దాడులలో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ 40 మంది సైనికులు వీర మరణం చెందినరు. వారికి ఈరోజు ఘనమైనటువంటి శ్రద్ధాంజలిని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా కట్టిస్తూ ఉన్నాం. నిజంగా దేశ రక్షణ కొరకు దేశ భద్రత కొరకు వారు ప్రాణాలు ఎన్నో సందర్భాల్లో ఎందరో మంది త్యాగాలు చేసినటువంటి వీర సైనికులు మనం చూసాం. కానీ ఈరోజు ఉగ్రవాదులు కావలసి భారత సైన్యాన్ని ఏ రకంగా దాడి చేసి చంపని ఉద్దేశంతో ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో మరి ఇలా పాపం వారు లేకపోయినా వారు వీరమరణం చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులు ఎంతో బాధలో ఉంటారు. సభ్యులందరూ కూడా మరి భగవంతుడు మనోధైర్యం ఇవ్వాలని వారి కుటుంబాలు ఇది ఒక వీర మరణంగా భావిస్తూ వాళ్ళు ఎంతో బాధలో ఉన్నప్పటికీ కూడా దేశం కొరకు త్యాగం చేసినని చెప్పి ఆ వీర వనితలు కూడా భావిస్తారు. కానీ ఏది ఏమైనా ఈరోజు ఇది జరగరాని సంఘటన జరిగింది. దేశం కొరకు వీర మరణం చెందింది కాబట్టి వారికి ఘనమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తారు.